వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పార్టీ అని, గొడ్డలి పార్టీ అని, విధ్వంసకర పార్టీ అని నోరు తెరిస్తే చంద్రబాబు గారి దగ్గర నుంచి వాళ్ళ మంది మార్బలం వాళ్ళ మీడియా అయితే చెప్పక్కర్లేదు. పదే పదే ఇదే జనాల్లోకి తీసుకెళ్ళాలి అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ పరిపాలన ఎట్లుంది దీని మీద చర్చించడానికి వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళ పరిపాలన మీద బహుశా వాళ్ళకు నమ్మకం ఉన్నట్లేదు. ఈవెన్ నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు గారు ఇదే వ్యాఖ్యలే చేస్తూ ఉన్న సమయంలోనే వాళ్ళ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కారు ఆపారు అని చెప్పి ఒక టోల్ గేట్ దగ్గర వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ అనుచరులు టోల్ గేట్ సిబ్బందిని జుట్టుబట్టి ఒక మహిళను జుట్టుబట్టి ఈడ్చి ఆ మేనేజర్ని పట్టులో తన్నుతూ ఇంతలో కట్టె తీసుకొని కొడుతూ తంతు అరాచకం సృష్టించారు. ఇదేమి ఫస్ట్ టైం కాదు. 2 రోజుల కిందట మరో శ్రీశైలం ఎమ్మెల్యే కూడా అదే పని చేశారు టోల్ గేట్ సిబ్బంది మీద. అండ్ నిన్న చంద్రబాబు గారు ఇదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు తిరువూరులో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారని, వాటన్నిటిని నడిపిస్తున్న ఒక మహిళ ఎప్పుడు ఎంపీ ఆఫీసులోనే ఉంటుంది, ఆ మహిళకు ఆయన మద్దతు ఇస్తూ ఉన్నాడు అని, ఇన్ని రోజులు చంద్రబాబు గారి మీద గౌరవంతోనే మాట్లాడలేదు, ఇక ఊరుకోను, ఆ ప్రతి అసాంఘిక కార్యకలాపాన్ని నేను అడ్డుకుంటాను, ఇవన్నీ బయటకు చూపెడతా అడ్డుకుంటాను, నేను ఇంకా జరగనివ్వను అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఎంపీ ప్రోద్బలంతో ఒక టీడీపీ మహిళా లీడర్ అసాంఘిక కార్యకలాపాలు, దాని అర్థం ఏంటో నాకు తెలియదు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఆమె ఎంపీ ఆఫీస్లోనే కూర్చొని ఇవన్నీ చేస్తూ ఉంటారు, మానిటర్ చేస్తుంటారు, ఆర్గనైజ్ చేస్తారు అని. చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కదానికైనా మీ దగ్గర సమాధానం ఉందా? ఒకటా రెండా? ఎన్ని సంఘటనలు మీ పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలు, విపక్ష నాయకుల మీద, వాళ్ళ ఇళ్ళ మీద పెట్రోల్ బాంబులు వేయడమే కాదు, ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద చూసాం, అంబటి రాంబాబు ఇంటి మీద చూసాం, వీళ్ళ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఇళ్లను కూల్చేయడం ఒకటా రెండా? ఆ ఉండి నియోజకవర్గంలో చూసాం, మచిలీపట్నంలో చూసాం, నెల్లూరులో చూసాం, శ్రీకాళహస్తిలో చూసాం. ఒక్క రోజైనా దాడులు, దౌర్జన్యాలు, అరాచకం లేకుండా మనకు కనిపిస్తూ ఉన్నాయా? చివరికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ కరపత్రికలు కూడా దాచుకోలేక కొన్ని రాసే పరిస్థితి వరకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సమాధానం చెబుతారా? ఏమంటారు దీన్ని? అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరం అడుగు పెడుతూ ఉన్నప్పుడు కూడా ఎంతసేపు జగన్ మీద, వైసీపీ మీద వాళ్ళ మీద మనం దుష్ప్రచారాన్నో లేకుంటే ఏదో ఒక దాన్ని చిమ్ముకుంటూ దాన్ని బేస్ చేసుకునే రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకోవడం బహుశా మీకేమైనా వ్యక్తిగతంగా ప్రయోజనమేమో, రాజకీయంగా ప్రయోజనమేమో, కానీ రాష్ట్ర పరిస్థితి ఏంటి? టోల్ ఫీజులు కట్టలేరా ఎమ్మెల్యేలు? జుట్లు బట్టి కొడతారా రోడ్డు మీద? ఏం చర్యలు తీసుకున్నారు? ఎందుకు కేసులు పెట్టరు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుని మీరు ఎందుకు సస్పెండ్ చేయరు? ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి, 2 ఎమ్మెల్యేలు, నిన్నొకరు మొన్నొకరు, మొన్నేమో కోనేటి ఆదిమూలం గారు, నిన్నేమో జిడినెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు, దళితుల మీద వివక్ష, దళితులంటే అంత చులకనేందుకు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు, మమ్మల్ని ఎందుకు గౌరవించరు, మేము కాళ్ళ దగ్గరే పడి ఉండాలా, ఏంటి ఇదంతా? మరి ఏ విధంగా వీళ్ళ పాలన సమర్థించుకుంటారు? ఏ విధంగా జగన్ను వైసీపీ నిందిస్తారు? నిందించడం కాదు, రోజు ఇదే పనే. జగన్ మీద ఎట్లా విషయం చెప్పగలుగుతారు? మీ పాలన ఏంటి? జగన్ పరిపాలన ఇది మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. జగన్ పరిపాలనలో ఇటువంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసి ఫింగర్స్ మీద లెక్క పెట్టేటివి కూడా లేవేమో, ఇంత దారుణంగా. ఎక్కడైనా కనుక అప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలో, మంత్రులు ఈ విధంగా బరి తెగించి కొట్టారు, తన్నారు, మహిళలను జుట్టుబట్టి ఈడ్చి కొట్టారు, ఎక్కడైనా ఉన్నాయా? ఒక సంఘటన కనిపించిందా? మనం నిజాయితీగా ఒకసారి వాటి అన్నింటినీ మళ్ళీ రికాల్ చేసుకుని ఎక్కడ కనిపిస్తున్నాయండి? ఇప్పుడు నిత్యం అవే పంచాయతీలే. మళ్ళీ బాధితుల మీదే కేసులు పెడతారు, బాధితులనే క్షమాపణ చెప్పిస్తారు. ఇంత దారుణంగా పెట్టుకొని ఇంకొకరిని ఏంటి నిందించేది? అసలు ఎక్కడైనా రాష్ట్రంలో ఒక హెల్తీ వాతావరణం కనిపిస్తుందా? ఎక్కడైనా కనుక ఒక ప్రశాంత వాతావరణం, ప్రశాంత రాజకీయాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయా? ఎవరికి మంచిది? రాష్ట్రానికి శోభనిస్తాయా ఇవన్నీ?
నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడైనా మార్చుకోండి. 2 ఏళ్ళు ఏదో గడిచిపోయింది, చేసేటివి చేశారేమో, ఇప్పటికే తీవ్ర నష్టాన్ని మిగిల్చారు ఆంధ్రప్రదేశ్ అనేసి ఇప్పటికైనా మార్చుకోవాలి వీళ్ళు. హే, ఎంత ఇబ్బందిగా ఉంది ఇవన్నీ. పరిపాలన అంతా ఇటువంటివేనా? అధికారం ఉంటే ఇంత బరితెగిస్తారా? ఎవరి మీద చర్యలు కూడా తీసుకోలేరా ముఖ్యమంత్రి గారు? ఒకరి మీద చర్యలు తీసుకొని ఇంకో రిపీట్ చేస్తారా? ఊరికే సీరియస్ సైలెన్స్ స్క్రోలింగ్ వస్తుంది. అయ్యి ఏంది ప్రయోజనం?